గోవు, గంగా, గీత, గాయత్రిలను గౌరవించడం ముఖ్యం. అవి మన సంస్కృతికి మూల స్తంభాలు. ఒక చిన్న కథ. ఓసారి అక్బరు, బీర్బల్ ఇద్దరు వ్యాహ్యాలికి వెళ్ళారు. దారిలో తులసి చెట్టు కనిపించేసరికి బీర్బల్ వంగి సంస్కారంతో ప్రణామం చేశాడు. ఎవరది, ఏంటది అని అడిగాడు అక్బర్ బీర్బల్ని. బీర్బల్ మా తల్లి తులసీమాత అని చెప్పాడు. అక్బర్ వెంటనే అది పీకి పారేసి, ఎంతమంది తల్లులుంటారు మీ హిందువులకు అన్నాడు. దానికి సరైన జవాబిచ్చే అవకాశం కోసం చూస్తూ బీర్బల్ ఓపిగ్గా అక్బర్ వెంట నడుస్తున్నాడు. ఓ చోట దురదగుంటాకు చెట్టు కనిపించింది. వెంటనే బీర్బల్ పితృదేవోభ్య నమః అంటూ నమస్కారం చేశాడు. అక్బర్కి కోపం వచ్చి 2 చేతులతో దాన్ని పీకే ప్రయత్నం మొదలుపెట్టాడు. అంతలోనే అతనికి దురద మొదలవడంతో బీర్బల్ని, ఏమిటది, ఇలా దురదలు వస్తున్నాయేమిటి అని అడిగాడు. మీరు మా తల్లిని అకారణంగా దండించినందుకు పితృదేవులకు కోపం వచ్చింది అని చెప్పాడు అక్బర్తో. అక్బర్ చేతులు శరీరంలో ఎక్కడ పెట్టినా అక్కడ దురద మొదలైంది. దాంతో ఏదైనా ఉపాయం చెప్పు బీర్బల్, త్వరగా అన్నాడు అక్బర్. బీర్బల్, ఉపాయం ఉంది, ఉపశమనం లభిస్తుంది, కానీ అది మా ఇంకో తల్లి దగ్గర వేడుకోవాలి, చూద్దాము అన్నాడు. అక్బరు, ఏదో ఒకటి తొందరగా చెయ్యి అన్నాడు. బీర్బల్, అదిగో అక్కడ ఉన్న గోమాతని అడగండి, మాత తగిన మందుని ప్రసాదించు అని అడగండి అన్నాడు. అక్బరు ఆ విధంగా అడగడంతో ఆవు పేడవేసింది. ఆ లేపనాన్ని పూయడంతో అక్బర్కి దురద నుండి ఉపశమనం లభించింది. కానీ అవతారం చూసుకుని బీర్బల్ని అక్బర్ అడిగాడు, రాజమహల్కి ఇలా ఎలా వెళ్ళగలము అని. బీర్బల్, లేదులేండి బాద్షా, మా ఇంకొక తల్లి ఉంది, మార్గం చూపిస్తుంది అని చెప్పాడు. ఎదురుగా గంగానది ప్రవహిస్తోంది. బీర్బల్ చెప్పాడు, ఇప్పుడు మీరు హర్ హర్ గంగే, జై గంగా మాత అని నదిలోకి దూకండి అని. ఆ విధంగా స్నానం చేసి హాయిగా ఫీల్ అవుతూ గంగకి నమస్కారం చేసుకున్నాడు అక్బర్. అప్పుడు బీర్బల్ చెప్పాడు, మహారాజా, తులసీమాత, గోమాత, గంగామాత జగజ్జననీలు, భేదభావాలు లేకుండా అందరి శుభానికి మేలు చేస్తూ ఉంటారని. ఇది నమ్మేవారిని హిందువులు అంటాము. హిందూ అనేది ఒక సభ్యత, సంస్కృతి, విధానమే గాని మతం కాదు, అంతటి గొప్ప జీవన విధానం అని. గోవు, గంగా, గీత, గాయత్రిలను గౌరవించడం ముఖ్యం. అవి మన సంస్కృతికి మూల స్తంభాలు. తెలిసిందా? హిందూ అనేది మతము కాదు, గొప్ప జీవన విధానం మరియు మన సంస్కృతి.